ఓం నమ శివాయ. మరో అద్భుతమైన కథతో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. ఒకానొక దేశపు రాజుగారికి సంతానం లేదు. ఒక సన్యాసి ఎవరైనా చిన్న బాలుడిని తెచ్చి దేవికి బలి ఇస్తే మీకు సంతానం కలుగుతుంది అని రాజుగారు సలహా ఇచ్చాడు. అనుకున్నదే తడువుగా తన రాజ్యంలో దండోరా వేయించాడు. రాజుగారు దేవికి బలి ఇవ్వడానికి ఒక బాలుడు కావాలి, ఇచ్చిన వారికి ఎనలేని కానుకలు ఇవ్వబడతాయని. అధిక సంతానం ఉండి పోషించే స్తోమత లేని ఒక పేదవాడు తన చిన్న కుమారుని ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. వారికి కోరినంత ధనం ఇచ్చి ఆ బాలుడిని బలికి సిద్ధం చేశాడు. ఆ బాలుడితో రాజుగారు, నీకేమైనా చివరి కోరిక ఉంటే చెప్పు, తీరుస్తాను అని అన్నాడు. రాజా, నాకు కొన్ని చెక్క ముక్కలు, మేకులు, బంకమట్టిని ఇప్పించండి అని అడిగాడు. వెంటనే అడిగినవన్నీ తెప్పించాడు రాజు. వాటితో ఆ బాలుడు 4 బొమ్మలను కట్టాడు. అందులో 3ని ఒక్కోటిగా కూలగొట్టాడు. 4వ ఇంటి ముందు నమస్కరించి, నన్ను ఇప్పుడు బలి ఇవ్వండి అన్నాడు. రాజుకు ఆశ్చర్యమేసి, బాలక, ఇలా ఎందుకు చేశావు? నాకేమీ బోధపట్టలేదు అన్న. ఆ 4 నాకు అండా, దండ, రక్ష అన్నీ అవే. అయితే మొదటి నా తల్లిదండ్రులది. నన్ను ఆదుకోవాల్సిన వారే ధనాపేక్షతో బలిపీఠానికి పంపారు. రెండవది నా బంధుగణాలది. నా తల్లిదండ్రులు తగిన సలహాలు ఇచ్చి ఆపవచ్చు, కానీ వారు ఆ పని చేయలేదు. ఇంకా 3వది మీ రాజమందిరం. ప్రజలను కన్నబిడ్డల వలె పాలించాల్సిన మీరే ఒక సన్యాసి మాట విని నా బలికి సిద్ధమయ్యారు. ఇంకా నాకు మిగిలింది ఆ దైవం ఒక్కడే. సర్వకాల సర్వ వ్యవస్థలను నాకు తోడై ఉండే ఆ పరమేశ్వరుడు అందులో ఉన్నాడని నమ్మి ఆయనకు మొక్కాను. అటు పిమ్మటాల అంతా ఈశ్వరేచ్ఛ అన్నాడు బాలుడు. రాజుకు జ్ఞానోదయమైంది. వెంటనే బలివద్దు, గిలివద్దు. ఈ వయసులో ఇంతటి మేధా సంపత్తి కలిగిన నీకంటే ఉత్తములెవరు? ఆ దేవుడిచ్చిన వరంగా భావించి నా పుత్రుడిగా స్వీకరిస్తున్నాను అని ఆ బాలుడికి యువరాజు పట్టాభిషేకం చేశాడు. నీతి: నమ్ము, అడుగు, పొందు. అదే భగవంతుడు చెప్పే మాట. ఓం నమ శివాయ.